వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగి హర్షవీణ మధ్య నడుస్తున్న వివాదం తెలిసిందే. గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. అయితే తాజాగా హర్షవీణ విడుదల చేసిన ఇంకొక సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు న్యాయం జరగకపోతే విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని కూడా ఆమె హెచ్చరించారు. మరి తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె తీవ్ర నిరాశ, ఆవేదనని కూడా వ్యక్తం చేశారు. ఒక అమ్మాయి జీవితం అంటే మీ కాటలా అని ప్రశ్నిస్తూనే తాను ఎదుర్కొన్న అన్యాయంపై గళమెత్తారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల తన జీవితమే నాశనమైంది, కుటుంబానికి కూడా దూరం అయ్యాను కూడా వాపోయారు ఆమె. అసలు ఇన్ని ఫిర్యాదులు చేస్తున్నా, ఇన్ని వీడియోలు ఇస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని కూడా ఆరోపించారు ఆమె. పైగా నన్నే వెటకరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నియమ నిబంధనలు ఎందుకు ఉన్నాయని కూడా ప్రశ్నించారు. అరవ శ్రీధర్ పార్టీ కండువా వేసుకొని కార్యాలయానికి వెళ్తున్నారు. కానీ తన కేసులో ఆయనకు ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. క్లీన్ చిట్ లేకపోతే ఆయన అసలు ఎలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రీధర్ను అరెస్ట్ చేసి జైలుకి పంపే ధైర్యం అసలు ప్రభుత్వానికి ఉందా అని కూడా ప్రశ్నించారు. తనపై జరిగిన లైంగిక దాడి ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకోవటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 కమిటీ ఏర్పాటు చేశారని కూడా ఆమె గుర్తు చేశారు. అయితే ఆ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదికని కూడా ఆ కమిటీ విడుదల చేయలేదని కూడా తెలిపారు. అసలు కమిటీ నిజాయితీగా విచారణ చేసి ఆధారాలతో నివేదిక ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు ఆమె. ఎమ్మెల్యే తప్పు చేయలేదు అని గనక మీరు అనుకుంటే ఆధారాలతో చూపించండి, తప్పుడు ఆరోపణలు నేనే చేశానని నిరూపించండి. ఒకవేళ నేను తప్పు చేశానని నివేదిక ఇస్తే గనక నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను, శిక్ష కూడా తీసుకుంటాను కూడా ఆమె స్పష్టం చేశారు. నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. చాలా తప్పు సార్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను, పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి
నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. మరి పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొనడం పవన్ కళ్యాణ్కు తెలుసో లేదో కూడా నాకు తెలియదని కూడా ఆమె పేర్కొన్నారు. ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నిర్లక్ష్యం చేయటం సరైందేనా అని ప్రశ్నించారు. మీ కుటుంబాల్లో గనక ఇలాంటి ఘటన జరిగితే మీరు కూడా పార్టీ పేరుతో అలానే మౌనం పాటిస్తారా అని కూడా జనసేన అధిష్టానాన్ని నిలదీశారు. నివేదికను బయటికి రాకుండా ఉంచింది మీరు. నాకు జరిగిన అన్యాయాన్ని మరిపించాలనే ప్రయత్నం జరుగుతోందని కూడా ఆరోపించారు ఆమె. తమ పార్టీ సామాన్య కార్యకర్త నుంచి మంత్రి వరకు అందరూ సామాన్యమని చెబుతారు. కానీ మహిళలకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టమని కూడా ప్రకటిస్తారు. కానీ దాన్ని మాటల్లోనే ఉంచుతారు. ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆమె విమర్శించారు. 3 కమిటీ ఏర్పాటు చేసినప్పుడు తాను ఆశావాహంగా ఎదురు చూశాను. కానీ అది కేవలం మాటలకే పరిమితమైంది. నివేదికని మాత్రం గోప్యంగా ఉంచడం వల్లే ఎమ్మెల్యే తప్పు ఉన్నట్లుగా అనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. నివేదిక బయటకు పెట్టకపోవడం అంటే నిజం దాచిపెట్టడమే కదా అని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. తాను కూడా ఇదే ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. న్యాయాన్యాయాలు పరిగణలోకి తీసుకుని శిక్ష విధించాల్సిన బాధ్యత నాయకత్వాందే కదా అని కూడా గుర్తు చేశారు. ఎమ్మెల్యే అన్న కారణంతోనే వెనకేసుకు రావటం ఖచ్చితంగా తప్పే అని హెచ్చరించారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు. అది కూడా విజయవాడ జనసేన కార్యాలయం ఎదుటే చేస్తా అని కూడా ఆమె స్పష్టం చేశారు. పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకుంటా అని కూడా తేల్చి చెప్పడంతో వ్యవహారం మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. మరి దీనిపైన జనసేన ఏమన్నా స్పందిస్తుందా? నిజంగానే కమిటీ ఏదైనా నివేదికను రిలీజ్ చేస్తుందా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తున్నానండి బర్డ్ మీడియా.